Hello, welcome to ACE Online and welcome to Tolli Adugu lecture series of geography. So next lecture మనకి Tolli Adugu lecture 7. సో లాస్ట్ లెక్చర్లో మనం ఎలా కాంటినెంట్స్ అలాగే ఎలా ఓషన్స్ పుట్టాయి ఆ 3 థియరీస్ ఏ ఉన్నాయి అనేది మనం చూసాం. సో ఇందులో మనం ప్లేట్ బౌండరీస్, సో మనకి ప్లేట్ టెక్టానిక్ థియరీ అని మనం ఒకటి చూసాం. అంటే లిథోస్పియర్ అనేది ప్లేట్స్గా డివైడ్ అవుతుంది. మనకి డిఫరెంట్ ప్లేట్స్గా ఉన్నాయి. పసిఫిక్ ప్లేట్ కానీ అంటార్కిటిక్ ప్లేట్ కానీ, సో మనకి డిఫరెంట్ ప్లేట్స్, నెంబర్ ఆఫ్ ప్లేట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అందులో కూడా లిస్ట్ కూడా కొన్ని చూసాం మనము. ఈ ప్లేట్స్ అనేవి బౌండరీ దగ్గర మూవ్ అవుతూ ఉంటుంది. సో ఆ మూవ్మెంట్ వల్ల మనకి ఎర్త్ క్వాక్స్, వాల్కనోస్, డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి జరుగుతాయి. సో అందుకని మన ప్లేట్ బౌండరీస్ ఎలా ఉన్నాయి, అసలు ఆ బౌండరీలో ఏవేవి మూవ్మెంట్ జరుగుతున్నాయి వాటిని కూడా మనం చూడాలి. అవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రిలవెంట్ అనమాట. సో ప్లేట్ బౌండరీస్ అంటే ఏంటి? ఫస్ట్, the edges where two plates meet are called as plate boundaries. So very simple, two plates ఉన్నాయి. ఎక్కడైతే అవి మనకి కాంటాక్ట్ ఉందో ఆ టూ ప్లేట్స్ కాంటాక్ట్ రీజన్ మనం ప్లేట్ బౌండరీ అని అంటాం అనమాట, రైట్? సో ఇప్పుడు ఇండియన్ ప్లేట్ అలాగే ఫిలిప్పైన్స్ ప్లేట్ కానీ, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అలాగే ఫిలిప్పైన్ ప్లేట్స్ కానీ, పసిఫిక్ ప్లేట్ కానీ ఎలా అయితే బౌండరీలో ఉన్నాయో దాన్ని మనం ప్లేట్ బౌండరీస్ అని అంటాం అనమాట. సో మెజారిటీ ఆఫ్ జియోలాజికల్ ఈవెంట్స్ అంటే మనకి జరిగే ఎర్త్ క్వాక్, జియోలాజికల్ అంటే ఏంటి? ఎర్త్ ద్వారా మనకి జరిగే మూమెంట్స్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద జియోలాజికల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో సచ్ యాజ్ వాల్కనోస్ కానీ, ఎర్త్ క్వాక్స్ కానీ, మౌంటైన్ ఫార్మేషన్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ బౌండరీస్లోనే జరుగుతాయి అనమాట. ఈ ఇంటీరియర్లో జరగవు. ఇంటీరియర్లో వెదరింగ్ అవన్నీ కూడా మనం నెక్స్ట్ చాప్టర్స్లో చూస్తాం. ఇంటీరియర్స్లో వెదరింగ్, ఎరోషన్ ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ జియోలాజికల్ మూమెంట్స్ పెద్దవి ఏవైతే ఉన్నాయో విచ్ హ్యావ్ వెరీ హ్యూజ్ సిగ్నిఫికెన్స్, వాల్కనోస్, ఎర్త్ క్వాక్స్ ఇలాంటివి మనకి బౌండరీస్లోనే జరుగుతుంటాయి అన్నమాట. ఓకే, సో ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అందుకే ప్లేట్ బౌండరీస్ మనం చదవాలి. వాల్కనోస్, ఎర్త్ క్వాక్స్ చదివే ముందు ఈ ప్లేట్ బౌండరీస్ అనేవి మనం తెలుసుకోవాలి. సో ఆల్రెడీ మనం టెక్టానిక్ ప్లేట్ అంటే ఏంటని మనం లాస్ట్ లెక్చర్లో చూసాం. ఇట్ ఈస్ 3 dimensional విడ్త్, అలాగే లెంత్, అలాగే థిక్నెస్. సో 3 dimensional surface where the velocity or speed of direction of one lithospheric plate relative to the neighboring lithospheric plate changes significantly. సో ఈ ప్లేట్ బౌండరీ దగ్గర ఏమవుతుందంటే మూమెంట్, 2 ప్లేట్స్ అనేవి ఇలా మూవ్ అవుతున్నాయి కాబట్టి వెలాసిటీ చేంజ్ అవుతుంది. అలాగే మనకి డైరెక్షన్ కూడా కొన్ని ఇట్లా జరగచ్చు, కొన్ని ఇటు జరగవచ్చు. సో డిఫరెంట్ డైరెక్షన్లో కూడా మనకి జరగచ్చు. సో ఈ ఫినామినా అంతా కలిపి కూడా మనం ప్లేట్ బౌండరీ అంటాం. ఫస్ట్ కాంటాక్ట్ ప్లస్ మూమెంట్, ఆ ప్లేట్ మూమెంట్, తర్వాత స్పీడ్ అండ్ డైరెక్షన్. సో ఇవన్నీ కలిపితే మనకి ప్లేట్ బౌండరీ అని అంటాం, లేదా టెక్టానిక్ ప్లేట్ యాక్షన్ అని కూడా మనం అంటాం అనమాట. సో ఈ బౌండరీస్ అనేవి మనకి 3 type ఆఫ్ ప్లేట్ బౌండరీస్గా మనకు అబ్జర్వ్ చేశారు. సో ఈ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని దగ్గర డైవర్జెంట్ అంటే 2 ప్లేట్లు వెనక్కి జరగడం, తర్వాత కన్వర్జెంట్ అంటే 2 ఒకదానికొకటి ముందుకి చొచ్చుకు రావడం, తర్వాత స్లైడ్ అవ్వడం. సో దూరం జరగడం డైవర్జెంట్, దగ్గరికి ఒకటి దగ్గరికి రావడం దాన్ని కన్వర్జెంట్, అలాగే 2 స్లైడ్ అవ్వడం దాన్ని మనం ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీ అని అంటాం అనమాట. సో టోటల్ మనకి ఎన్ని టైప్ ఆఫ్ ప్లేట్ బౌండరీస్ అబ్జర్వ్ చేశారు? డైవర్జెంట్, తర్వాత కన్వర్జెంట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్, అంటే ఇలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనమాట. సో టోటల్ 3 type ఆఫ్ ప్లేట్ బౌండరీస్ అనేది మనకి అబ్జర్వ్ చేశారు. సో ఇక్కడ మనం ఫస్ట్ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ గురించి చూద్దాం. ఇక్కడ వెన్ 2 tectonic plates కొలైడ్, గుద్దుకొని ఏ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ ఈజ్ ఫార్మ్. సో ఎప్పుడైతే మనకి 2 ప్లేట్స్ అనేవి దగ్గరగా వస్తున్నాయో, ఇప్పుడు మొత్తం అన్ని 2 డిఫరెంట్ ప్లేట్స్గా డివైడ్ అయ్యాయి కదా, ఏవైతే 2 ప్లేట్స్ దగ్గరకు వచ్చి ఇలా కన్వర్జెంట్ 2 కన్వర్జ్ అవుతాయో దాన్ని మనం కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ అని అంటాం. సో దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ డిస్ట్రక్టివ్ బౌండరీస్. ఎందుకని ఒకసారి థింక్ చేయండి, ఎందుకని దే ఆర్ డిస్ట్రక్టివ్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ డయాగ్రామ్లో ఇక్కడ 2 కన్వర్జ్ అవుతున్నాయి. ఇక్కడ ఏదైతే బౌండరీ దగ్గర మెటీరియల్ ఉందో అవి గుద్దుకొని మెటీరియల్ అంతా కూడా మనకి కిందకి వెళ్ళిపోతుంది. ఒక ప్లేట్ మీరు ఏవైనా ఇంత పెద్దవి ప్లేట్స్ చూసినప్పుడు దీనికి ఒక డెన్సిటీ ఉంటుంది, దీనికి ఒక డెన్సిటీ ఉంటుంది. సో 2 different డెన్సిటీస్ ఉన్న మెటీరియల్ కానీ మనకు కన్వర్జ్ అయితే ఏదైతే బరువు ఎక్కువ ఉంటుందో అది కిందకి వెళ్ళిపోతుంది, ఏదైతే మనకి తక్కువ డెన్సిటీ ఉంటుందో పైకి తేలుతుంది, రైట్? సో ఎందుకని మనకు ఆయిల్ అనేది వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది? ఎందుకంటే దాని డెన్సిటీ అనేది తక్కువ ఉంది కాబట్టి. సో ఇక్కడ మనకి కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీలో ఒక ప్లేట్ అనేది కిందకి వెళ్ళిపోతుంది, ఒక ప్లేట్ కిందకి ఇంకో ప్లేట్ వెళ్ళిపోతుంది అనమాట. ఏదైతే తేలిగ్గుందో అది పైకి వెళ్తుంది. సో ఇక్కడ ఉన్న మెటీరియల్ అంతా కూడా మనకి ఏమవుతుంది? డిస్ట్రక్ట్ అంటే
కన్వర్జ్ అవ్వడం వల్ల దా ప్లేట్ ఏరియా మొత్తం తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే దాని కిందకి ఇంకోటి వెళ్ళిపోయి ఈ ప్లేట్ అనేది దీని కిందకి వెళ్ళిపోతుంది చూడండి. సో ఇక్కడ మనకి మెటీరియల్ అనేది డిస్ట్రక్ట్ అవుతుంది. ఈ మెటీరియల్ అంతా కూడా మనకి డిస్ట్రక్ట్ అయిపోయింది. ఒకటి కిందకి వెళ్ళిపోయిన ప్లేస్లో ఉన్న ఈ మెటీరియల్ అంతా కూడా మనకి డిస్ట్రక్ట్ అయిపోయింది అనమాట. అందుకని దీన్ని డిస్ట్రక్ట్ బౌండరీస్ అని కూడా అంటాం. ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు, వెరీ ఇంపార్టెంట్. సో సమ్ ఎగ్జాంపుల్స్, ద కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ. సో ఇక్కడ డయాగ్రామ్ ఏదో ఇష్యూ ఉంది, ఒకసారి నేను సో ఇక్కడ చూడండి. సో ఈ ఓషనిక్ ప్లేట్ ఏదైతే ఉందో కిందకు వెళ్తూ కాంటినెంటల్ ప్లేట్ అనేది పైన ఉందన్నమాట, రైట్. సో ఓషన్ ప్లేట్ అనేది మనకి బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి కిందకి వెళ్ళిపోతుంది. కాంటినెంటల్ ప్లేట్ అనేది మనకి డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి పైకి ఫ్లోట్ అవుతుంది. సో ఈ జోన్ని మనం ఏమంటామంటే సబ్డక్షన్ జోన్ అని అంటాం. ఎక్కడైతే 2 ప్లేట్స్ అనేవి మీట్ అయ్యి కిందకి స్లైడ్ అవుతూ వెళ్తుందో దాన్ని మనం సబ్డక్షన్ జోన్ అని అంటాం, రైట్. సో మనకి దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది? సబ్డక్షన్ జోన్ ఏదైతే ఉందో, ఓషన్ ప్లేట్ అనేది బరువు ఎక్కువ ఉంది. ఇందాక మనం ప్రీవియస్ లెక్చర్లో కూడా చూసుకున్నాం. కాంటినెంటల్ ప్లేట్ కాంటినెంట్స్ ఎందుకు తేలుతున్నాయంటే ఓషన్ ప్లేట్స్ కన్నా మనకి డెన్సిటీ తక్కువ ఉన్నాయి కాబట్టి పైకి తేలుతున్నాయి. ఓషన్ ప్లేట్ అనేది బరువు ఎక్కువ ఉంది కాబట్టి కిందకి వెళ్ళిపోయింది, రైట్. సో ఇలా మనకి 2 ఓషన్ ప్లేట్స్, ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నప్పుడు టెక్టానిక్ ప్లేట్లో అందులో ఓషన్ ప్లేటు ఉంటుంది, కాంటినెంట్ ప్లేటు ఉంటుంది. అంటే ఈచ్ ప్లేట్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 థింగ్స్. ల్యాండ్ మాస్ ఉండేది కాంటినెంటల్ ప్లేట్ అంటాం, వాటర్ ఏదైతే డామినేట్ చేస్తుందో దాన్నే ఓషనిక్ ప్లేట్ అంటాం. సో అది మనకి ఓషన్ ప్లేట్ అనేది కిందకి వెళ్ళిపోయి కాంటినెంటల్ ప్లేట్ అనేది పైకి వస్తుంది. దీన్ని మనం సబ్డక్షన్ జోన్ అని అంటాం. ఈ జోన్ ఏదైతే ఇంటరాక్షన్ ఉందో దాన్ని మనం సబ్డక్షన్ జోన్ అని అంటాం అనమాట. సో దిస్ ఈస్ ద కామన్ ఎగ్జాంపుల్. మనకి సబ్డక్షన్ జోన్స్ అనేవి దేనికి ఎగ్జాంపుల్లో అడుగుతుంటారు? కన్వర్జెంట్ బౌండరీస్, కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీకి మనకి సబ్డక్షన్ జోన్స్ అనేవి ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, రైట్. తర్వాత మనకి yes, so the dense mantle material is transformed into buoyant magma which rises through the crust to earth surface. సో ఇలా సబ్డక్షన్ జరిగినప్పుడు ఓషన్ ప్లేట్ అనేది మనకి ఇలా కిందకి వెళ్ళిపోయి కాంటినెంటల్ ప్లేట్కి పైన ఉన్నప్పుడు ఇదంతా మెటీరియల్ అంతా కూడా డిస్ట్రక్ట్ అయిపోయి ఏమవుతుంది? మళ్ళీ మ్యాగ్మాగా క్రియేట్ అవుతుంది అనమాట. లిథోస్పియర్ కిందకి వెళ్ళిపోయి అక్కడ మ్యాగ్మాగా క్రియేట్ అయిపోయి పైకి వచ్చి లావాగా స్ప్రెడ్ అయ్యి మనకి లావా వచ్చేసి వాల్కనో వస్తుంది కదా. సో లావా అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి మనకి మళ్ళీ ల్యాండ్ మాస్గా క్రియేట్ చేస్తుంది అనమాట, రైట్. సో డిస్ట్రక్టివ్ అయ్యి కింద అండర్ గ్రౌండ్లో డిస్ట్రక్ట్ అయ్యి పైకి మ్యాగ్మా ఫామ్ అయ్యి పైకి లావాగా వచ్చి మళ్ళీ ల్యాండ్ మాస్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో అదే పాయింట్ మనకి ఇక్కడ చెప్తున్నాం. సో ఇలా మనకి రిపీటెడ్గా ఎర్త్ అనేది డిస్ట్రక్ట్ అవ్వకుండా చూస్తుంది. సో ఫస్ట్ ఏమవుతుంది? 2 ప్లేట్స్ అనేవి ఇంటరాక్ట్ అయిపోతున్నాయి, కిందకి వెళ్ళి మెటీరియల్ని కూడా మొత్తం అంతా రాసుకొని డిస్ట్రక్ట్ అయిపోయి ఆ మెటీరియల్ అంతా కూడా మ్యాగ్మా క్రియేట్ అయ్యి మళ్ళీ లావా అయ్యి పైకి వచ్చి ల్యాండ్ మాస్గా మళ్ళీ క్రియేట్ చేస్తుంది. సో ఆ డిస్ట్రక్ట్ అయిన మెటీరియలే మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ యాక్టివేట్ అయ్యి ల్యాండ్ మాస్గా క్రియేట్ చేస్తుంది అనమాట. సో ద రైజింగ్ మ్యాగ్మా హ్యాస్ క్రియేటెడ్ ఏ చైన్ ఆఫ్ యాక్టివ్ వాల్కనోస్ నోన్ యాజ్ వాల్కనిక్ ఆర్క్ మిలియన్ ఇయర్స్. సో మనకి ఇక్కడ డిఫరెంట్ ఐలాండ్ చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ ఇండోనేషియా చూసుకోండి, 10,000 ఐలాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఎలా అంటే కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ మీట్ అయిపోయి కొన్ని మిలియన్ ఇయర్స్ ముందు ఆ మెటీరియల్ అంతా కూడా డిస్ట్రక్ట్ అయిపోయి మళ్ళీ పైకి వెంట్ అయ్యి ఒక్కొక్క దగ్గర సెటిల్ అయిపోవడం వల్ల మనకి డిఫరెంట్ వాల్కనోస్ అనేవి ఫామ్ అయ్యాయి. ఈ ప్లేట్ బౌండరీ ఇంటరాక్షన్ కానీ లేకపోయి ఏ ప్లేట్ ఆ ప్లేట్ మూవ్మెంట్ లేకుండా అక్కడే ఉండిపోయింది అనుకోండి, సో మనకి ఏ చేంజెస్ జరిగి ఉండేటివి కాదు. ఇలా ఐలాండ్స్ ఇలాంటివి కూడా మనకి ఎర్త్ క్వాక్స్ ఇలాంటి కాన్సెప్ట్సే ఉండేటివి కాదనమాట, రైట్. సో కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ కాజ్ మౌంటైన్ ఫార్మేషన్స్. సో ఇక్కడ మనకి ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే కన్వర్జెంట్ ఇలా మూవ్ అవ్వడం వల్ల ఈ ప్లేట్ అనేది కిందకి వెళ్ళిపోతుంది, ఈ ప్లేట్ అనేది పైకి వస్తుంది. సో ఇక్కడ చూడండి, సో ఇలా మనకి 2 ప్లేట్స్ అనేవి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఈ కిందకి వెళ్ళిన ప్లేటు దీన్ని పైకి పుష్ చేస్తుంది కాబట్టి మనకి మౌంటైన్స్ అనేది ఫామ్ అవ్వచ్చు. సో కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ ద్వారా మనకి మౌంటైన్స్ ఫామ్ అవ్వచ్చు. ఇప్పుడు ఐలాండ్ ఆర్క్స్ వాల్కనోస్ ఎలా అయితే ఫామ్ అయ్యాయో సేమ్ మనకి మౌంటైన్ ఫార్మేషన్ కూడా మనకి చేయడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఎగ్జామ్ అడుగుతారు కన్వర్జెంట్ బౌండరీస్ అనేవి ఎలాంటి ఎలాంటి జియోలాజికల్ ఎలిమెంట్స్ రిజల్ట్ అవ్వచ్చు అంటే వాల్కనోస్, ఎర్త్ క్వాక్స్, అలాగే మనకి మౌంటైన్ ఫార్మేషన్ కూడా జరుగుతుంది అనమాట. ఇఫ్ బోత్ కన్వర్జెంట్ ప్లేట్స్ ఆర్ ఓషనిక్, అంటే ఇప్పుడు మనకి ఒక ప్లేట్లో ఓషనిక్ ఉంటుంది అలాగే ల్యాండ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే ల్యాండ్ మాస్ ఉన్నామో ఇప్పుడు మనం నిల్చున్న ప్లేస్ అది ల్యాండ్ మాస్, అలాగే ఓషన్లోకి వెళ్తే దాన్ని ఓషనిక్ ప్లేట్ అంటారు. సో ఈచ్ ప్లేట్, ఇప్పుడు పసిఫిక్ ప్లేట్ తీసుకోండి, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ చూసుకోండి, అందులో ల్యాండ్ది ఉంది అలాగే
ఓషన్ ప్లేట్ కూడా ఉందన్నమాట. సో ఇఫ్ both the plates are oceanic in nature, if both convergent plates are oceanic అయితే the volcanoes forms the islands parallel to the trench known as islandic arc. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైనా 2 ఓషన్ ప్లేట్స్ అనేవి కన్వర్ట్ చేయి, సో రెండు ఈక్వల్గా ఉన్నాయి. మామూలుగా అయితే ల్యాండ్ ఆర్ కాంటినెంటల్ మాస్ తర్వాత ఓషన్ మాస్ కానీ ఇంటరాక్ట్ అయ్యాయి అనుకోండి, కాంటినెంట్ మాస్ అనేది పైకి వెళ్తుంది, ఓషన్ మాస్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ప్రాపర్గా జరిగింది, మళ్ళీ మ్యాగ్మా క్రియేట్ అయింది, అలా జరగవచ్చు. కానీ 2 ఓషన్ ప్లేట్స్ కానీ గుద్దుకుంటే రెండు ఈక్వల్ డెన్సిటీ ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది, రెండు కూడా మనకి గుద్దుకొని చిన్న చిన్న ల్యాండ్ మాస్గా సెటిల్ చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఒక ఆర్క్ లాగా ఫామ్ అవుతుంది, ఐలాండ్ ఆర్క్. ఇప్పుడు జపాన్ చూడండి, రైట్, అలాగే ఇండోనేషియా కూడా చూడండి, చిన్న చిన్న ఐలాండ్స్ అనేవి ఒక చైన్ లాగా ఫామ్ అవుతాయి. సో అలాంటి దగ్గర మనకి ఎందుకు రిజల్ట్ అంటే 2 ఓషనిక్ ప్లేట్స్ అనేవి గుద్దుకోవడం వల్ల ఇలా వాల్కనిక్ ఆర్క్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట, రైట్. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్. సెకండ్ థింగ్ మనకి డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్. సో 2 ప్లేట్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవి 2 కూడా డైవర్జెంట్ అవుతాయి, ఇందాక కన్వర్జెంట్ అయ్యాయి. సో అదంతా కూడా మనం చూసాం, దానివల్ల మౌంటైన్స్ వస్తాయి, వాల్కనోస్ వస్తాయి, అలాగే ఎర్త్ క్వాక్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ మనం ఏం చూసామంటే కన్వర్జెంట్లో దే ఆర్ డిస్ట్రక్టివ్ ఇన్ నేచర్, ఎందుకంటే ఒక ప్లేట్ అనేది కిందకి వెళ్ళిపోయి సబ్డక్షన్ జోన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ వచ్చేసరికి మనకి డైవర్జెంట్ బౌండరీస్లో దే ఆర్ ఫార్మ్డ్ వెన్ టెక్టానిక్ ప్లేట్స్ పుల్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే 2 ప్లేట్స్ ఇలా ఉన్నాయి కదా, నా చేతిలో 2 ప్లేట్స్ అనుకోండి, ఇవన్నీ కూడా దూరం జరగడం వల్ల ఇలా, ఇందాక కన్వర్జెంట్ అంటే ఇలా, ఇప్పుడు ఇలా అనమాట, దూరం జరగడం వల్ల ఫామ్ అయిన ప్లేట్ బౌండరీ, దాన్ని మనం డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ అని అంటాం. ఇవి వచ్చేసరికి మనకి కన్స్ట్రక్టివ్ బౌండరీస్. ఇందాక కన్వర్జెంట్వి మనకి డిస్ట్రక్టివ్, ఎందుకంటే మెటీరియల్ కిందకి వెళ్ళిపోతుంది, డిస్ట్రక్ట్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే 2 ప్లేట్స్ మనకి ఇలా దూరం జరుగుతున్నాయి. సో 2 ప్లేట్స్ అనేవి ఇలా దూరం జరుగుతున్నాయి. ఇలా 2 ప్లేట్స్ దూరం జరిగినప్పుడు ఏమవుతుంది, కింద ఉన్న మెటీరియల్ పైకి వస్తుంది అనమాట. కింద ఎర్త్ లోపల ఉన్న మెటీరియల్ మనకి ఏదైతే ఉందో అది మనకు పైకి వచ్చేసి ఆ మెటీరియల్ అంతా కూడా డిపాజిట్ చేసి కొత్త ఎలిమెంట్ అనేది క్రియేట్ చేస్తుంది, కొత్త మెటీరియల్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు 2 ప్లేట్స్ ఇలా మూవ్ అవడం వల్ల కిందకు వచ్చి ఇక్కడ అంతా కూడా మనకి సెటిల్ చేస్తూ వస్తుంది అనమాట. సో ఇక్కడ మొత్తం న్యూ క్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దే ఆర్ కన్స్ట్రక్టివ్ ఇన్ నేచర్. తర్వాత సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అండ్ రిఫ్ట్ వ్యాలీ అక్కర్ అలాంగ్ ద డైవర్జెంట్ బౌండరీస్. ఇందాక కన్వర్జెంట్ బౌండరీ దగ్గర మనం ఏం చూసాం, సబ్డక్షన్ జోన్ చూసాం, వాల్కనిక్ ఆర్క్స్ చూసాం, మౌంటైన్ ఫార్మేషన్ చూసాం. ఇక్కడ వచ్చేసరికి మనకి సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతుంది. సో సీ ఫ్లోర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది, ఇక్కడ కొత్త మెటీరియల్ ఉంది, ఇక్కడ ఓల్డ్ మెటీరియల్ ఉంది. ఆల్రెడీ మనం ఇందాక థియరీలో చూసాం, ద ప్రీవియస్ లెక్చర్లో థియరీలో చూసాం అనమాట, రైట్. సో ఇది అటు స్ప్రెడ్ అవుతుంది, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ జరుగుతుంది. అలాగే రిఫ్ట్ వ్యాలీ అంటే మనకి 2 ప్లేట్స్ ఇలా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఇది ఇటు జరుగుతుంది, ఇది ఇటు జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ గ్యాప్ వస్తుంది, ఒక రిఫ్ట్ వ్యాలీ అంటే ఏంటంటే మనకి లోయ. ఇప్పుడు మనం తిరుమల కొండ మీద నడిచేటప్పుడు లోయలు చూస్తాం కదా, సో ఇలా ఒక వి షేప్లో లోయ ఉంటుంది. కంటిన్యూస్గా ఇదే వి షేప్ లోయ కొన్ని కిలోమీటర్స్ కానీ స్ప్రెడ్ అయితే దాన్ని మనం రిఫ్ట్ వ్యాలీ అని అంటాం అనమాట. సో ఇలా 2 ప్లేట్స్ దూరం జరగడం వల్ల ఇక్కడ అంతా కూడా గుంట ఫామ్ అయ్యి లోయలాగా ఫామ్ అయిపోయింది. సో ఇది రిఫ్ట్ వ్యాలీ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూద్దాం. మ్యాగ్మా ఫ్రమ్ ద డీప్ అండర్ ద ఎర్త్స్ మ్యాంటల్ రైజెస్ టు ద సర్ఫేస్ అట్ డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్. అంటే కిందన్న మ్యాగ్మా మనకి పైకి రైజ్ అవుతూ ఉంది, పుషింగ్ 2 ప్లేట్స్ అపార్ట్. సో రెండింటిని కూడా దూరం జరుగుతాయి. అలాంగ్ ద సీమ్ మౌంటైన్స్ అండ్ వాల్కనోస్ రైజ్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే 2 ప్లేట్స్ ఇలా అవ్వడం వల్ల, 2 ప్లేట్స్ ఇలా మనకి దూరం జరగడం వల్ల ఇక్కడ కూడా మనకి మౌంటైన్స్ అలాగే వాల్కనోస్ అయితే సింపుల్, సో గ్యాప్ ఇచ్చింది కాబట్టి కింద ఉన్న మ్యాగ్మా పైకి వచ్చేసింది. మౌంటైన్స్ కూడా ఫామ్ అవడానికి రీజన్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు 2 ప్లేట్స్ అనేవి మనకి స్లోగా మూవ్ అవుతున్నాయి అనుకోండి, మెటీరియల్కి స్పేస్ ఉండదు ఎక్కువ మూవ్ అవ్వడానికి. సో ఇక్కడ నుంచి మ్యాగ్మా వస్తుంది, సో దానికి ఎక్కువ స్పేస్, ఈ మూవ్మెంట్ అనేది స్లోగా ఉంది అనుకోండి, ఈ గ్యాప్ అనేది దానికి తక్కువ ఉంటుంది. అప్పుడేమవుతుంది, ఆ మెటీరియల్ అంతా కూడా ఫాస్ట్గా డిపాజిట్ అవుతూ హైట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట, ఇలా మనకి పెరుగుతూ ఉంటుంది. సో అప్పుడేమవుతుంది, అగైన్
ఇట్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ మౌంటైన్స్. సో వాల్కనోస్ ఎలాగో వస్తాయి, ఎక్కడెక్కడైతే వెంట్ ఉంటుందో అక్కడ వస్తున్నాయి. అలాగే మౌంటైన్స్ దీని ద్వారా కూడా ఎలా ఫామ్ అవుతున్నాయంటే ఇక్కడ స్పేస్ స్ప్రెడ్ అవ్వడానికి తక్కువ ఉండడం వల్ల ఆ మెటీరియల్ అంతా ఫాస్ట్గా వచ్చి ఒకదాని మీద ఒకటి పడి పెద్ద మౌంటైన్స్గా మనకి ఫామ్ అవుతుంది. నెక్స్ట్, ఓషన్ ఫ్లోర్ ఈజ్ రిన్యూడ్ అగైన్ సేమ్. సో లార్జ్ బేసిన్స్ ఆర్ వైడెండ్ యాజ్ రిజల్ట్ ఆఫ్ ద ప్రాసెస్. సో సేమ్ ఇలా స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకి కొత్త బేసిన్, కొత్త కాంటినెంటల్ క్రస్ట్ కూడా మనకి క్రియేట్ అవ్వచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి అక్కడ ఎగ్జాంపుల్ ఏం చూసాం, సబ్డక్షన్ జోన్ చూసాం. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మిడ్ అట్లాంటిక్ రిడ్జ్. సో ఇక్కడ మనకి కొన్ని డయాగ్రామ్స్ చూసినట్టయితే, మీరు ఓల్డ్ మ్యాప్ చూసినట్టయితే ఇది నార్త్ అమెరికా, రైట్, ఇది సౌత్ అమెరికా, ఇదంతా కూడా మనకి యూరోప్, ఏషియా ఉంటుంది, ఇక్కడ ఆఫ్రికా ఉంటుంది. ఇదంతా కూడా ఎస్ షేప్లో, స్నేక్ షేప్లో మనకి అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. ఒకసారి కావాలంటే మ్యాప్ అబ్జర్వ్ చేయండి గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి. సో ఇదంతా కూడా ఇట్లా స్ప్రెడ్ అవ్వడం వల్ల డైవర్జెంట్, ఈ ప్లేట్స్ ఆ ప్లేట్స్ అటువైపోయి ఈ ప్లేట్స్ ఇటు సైడ్ మూవ్ అవడం వల్ల మనకి ఫామ్ అయిన రిడ్జ్ అనమాట. సో ఇది మనకి ఎగ్జాంపుల్. ఇక్కడ అట్లాంటిక్ రిడ్జ్ అనేది అమెరికన్ ప్లేట్ అలాగే యూరేషియన్ ప్లేట్ కూడా రెండు దూరం జరగడం వల్ల మనకి మిడ్ అట్లాంటిక్ ఓషన్ రిడ్జ్ అనేది ఫామ్ అయింది. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ గెయింట్ ట్రఫ్. ట్రఫ్ అంటే ఏంటి, వేవ్లో క్రస్ట్, ఇది ట్రఫ్. ఫామ్ ఆన్ ల్యాండ్ సచ్ యాజ్ గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ఇన్ ఆఫ్రికా. సో మీరు ఆఫ్రికా కాంటినెంట్ చూసినట్టయితే ఇక్కడ మనకి నైల్ రివర్ దగ్గర ఒక రిఫ్ట్ వ్యాలీ ఉంటుంది అనమాట. అంటే బ్రేక్ అయ్యింది. ఎందుకంటే టూ ప్లేట్స్, ఇక్కడున్న ప్లేట్ ఇటు మూవ్ అయింది, ఈ ప్లేట్ వచ్చేసరికి ఇటు మూవ్ అయింది. దాన్ని మనం గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అని అంటాం అనమాట. ఆఫ్రికాలో ఉంటుంది. సో ఇది కూడా మనకి డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ వల్ల మనకు ఫామ్ అయింది. ఇఫ్ ద ప్లేట్ కంటిన్యూస్ టు డైవర్జ్, ఈస్టర్న్ ఆఫ్రికా స్ప్లిట్ ఫ్రమ్ ద కాంటినెంట్స్ ఇంటూ 2 parts. సో ఒకవేళ కానీ ఇదే మూమెంట్ ఇంకా కూడా ఎక్కువ జరిగితే కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత మనకు ఆఫ్రికా కూడా 2 కాంటినెంట్స్గా విడిపోతుంది. సపరేట్గా వెళ్ళిపోతుంది కాబట్టి మనకి సపరేట్ కాంటినెంట్ అనేది మనకు అయిపోతుంది అనమాట, రైట్. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాడు దీనికి, డైవర్జెంట్ ప్లేట్ బౌండరీకి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీస్. అంటే ఇక్కడ ఏంటంటే మనకి దూరము జరగట్లేదు, దగ్గరికి రావట్లేదు, కానీ ఒకదానికొకటి స్లైడ్ అవుతుంది అనమాట. ఇలా స్లైడ్ అవుతుంది. సో దాన్ని మనం ట్రాన్స్ఫార్మ్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ మనకి స్లైడ్ అవుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి దీని ఫ్యాక్ట్స్ చూద్దాం. ఇక్కడ ఏం ఫామ్ అవుతాయి, దేనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని మనం చూద్దాం. సో ట్రాన్స్ఫార్మ్ బౌండరీస్ ఆర్ ఫార్మ్డ్ వన్ టెక్టానిక్ ప్లేట్స్ ట్రావెల్ హారిజాంటల్లీ పాస్ట్ ఈచ్ అదర్. సో ఇలా హారిజాంటల్గా, ఇలా ఇటు కాకుండా ఇటు ముందుకి కాకుండా ఇలా స్లైడ్ అవ్వడం వల్ల మనకి ప్లేట్ బౌండరీ అనేది మనకి ఫామ్ అవుతుంది, రైట్. ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీ. Plate interaction happens without generating or destroying the crust. Therefore, these limitations are conservative. So ఇక్కడ మనకి ఏంటి, కొత్త మెటీరియల్ ఏమీ జనరేట్ అవ్వట్లేదు, అలాగే కొత్త మెటీరియల్ ఏమీ ఎక్కువ డిస్ట్రక్ట్ అవ్వట్లేదు. ఆఫ్ కోర్స్ దేర్ విల్ బి స్లైట్ డిస్ట్రక్షన్ ఇంటరాక్షన్ వల్ల, కానీ మనకు అంత డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు. కంప్లీట్ మన కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీలో ఎక్కడైతే మనకి డిస్ట్రాక్ట్ అయిందో అదంతా మనం ఇక్కడ చూడట్లేదు, ఓన్లీ జస్ట్ స్లైడ్ అవుతున్నాయి. కాబట్టి here there is no creation of new material or destruction of older material. So that can be observed. Tarvata, as a result, they don't build any beautiful landforms. So మనకు మౌంటైన్స్, వాల్కనోస్, ఎర్త్ క్వాక్స్ ఇవన్నీ కూడా ఎలా అయితే ఫామ్ అయ్యాయో, కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ అలాగే డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ, ఇక్కడ మనకి అంత చేంజ్ లేదు కాబట్టి, మెటీరియల్ ఏది క్రియేట్ అవ్వట్లేదు, మెటీరియల్ ఏది డిస్ట్రక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ కొత్త మౌంటైన్స్, ఓషన్స్ ఇలాంటివి మనకి జరగవు అనమాట. ఓన్లీ కొన్ని మాత్రమే డిస్ట్రక్ట్. అది కూడా ఎందుకు జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వాల్కనో ఏదైనా, జస్ట్ ఇమాజిన్ వాల్కనో ఏదైనా జరిగేదానికి ఛాన్స్ ఉందా, ఎందుకంటే ఇక్కడ వెంట ఏం రావట్లేదు, ఓన్లీ 2 ప్లేట్స్ అనేది సడన్ జర్క్ రావడం వల్ల మనకి ఎర్త్ క్వాక్స్ మాత్రమే జరిగేదానికి ఛాన్స్ ఉంది. అది కూడా ఎక్కువ కాదు. మనకి ఎప్పుడైనా ఎర్త్ క్వాక్స్ అనే ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీ దగ్గర జరుగుతుంటాయి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే శాన్ ఫ్రాన్సిస్కో ఎర్త్ క్వాక్ ఇన్ 1906. సో అక్కడ ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీస్ ఉండడం వల్ల అక్కడ ఒక బిగ్ ఎర్త్ క్వాక్ అనేది జరిగింది. ఎప్పుడైనా కూడా క్రియేట్ చేస్తారు, అంతే తప్పితే దే ఆర్ నాట్ గోయింగ్ టు క్రియేట్ ఎనీ బిగ్ ల్యాండ్ ఫార్మ్స్ అని మనం చెప్పుకోవచ్చు, రైట్.
సో ఇక్కడ కూడా ఎలా అవుతుందంటే స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది, స్లోగా ఇలా మూవ్మెంట్ అవ్వడం వల్ల ఆ మూవ్మెంట్ అనేది మనకి ఇక్కడ స్పీడ్ అనుకుంటున్నాం కానీ స్లో మూవ్మెంట్ జరగడం వల్ల అక్కడ స్ట్రెస్సెస్ ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా స్టోర్ అయ్యి సడన్ జర్క్, ఎక్కడైతే మనకి సడన్ జర్క్ అనేది జనరేట్ అయితే అక్కడ మనకి ఎర్త్ క్వాక్స్ అనేవి రావచ్చు. అంతే తప్పితే పెద్ద ల్యాండ్ ఫామ్స్ ఏవి క్రియేట్ చేయవు అనమాట, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీస్. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనలీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్లేట్ బౌండరీస్. సో ఈ ప్లేట్ బౌండరీస్ చదవడం ఎందుకు ఇంపార్టెంట్, వాటి వల్ల లాభం ఏంటి, వాటి వల్ల నష్టం ఏంటి, అసలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్ని ఉన్నాయి. ప్లేట్ బోర్డర్స్ ఆర్ సిగ్నిఫికెంట్ బికాస్ ఎర్త్ క్వాక్స్, వాల్కనోస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ అసోసియేటెడ్ విత్ దెమ్. సో ఎగ్జాంపుల్ అడుగుతుంటారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సిగ్నిఫికెన్స్ అని. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడైతే ఈ మూమెంట్ బౌండరీస్ ఉన్నాయో అక్కడ మనకి వాల్కనోస్ అలాగే ఎర్త్ క్వాక్స్ ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతుంటాయి. నెక్స్ట్, వెన్ ఎర్త్ టెక్టానిక్ ప్లేట్స్ కొలైడ్, సో ఎప్పుడైతే కొలైడ్ అవుతాయో మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎర్త్ క్వాక్స్. సో ఎర్త్ క్వాక్స్తో పాటు ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. సో ఆ ఎనర్జీని కూడా చాలామంది ఇప్పుడు స్టోర్ చేయడానికి చూస్తున్నారు న్యూ టెక్నిక్స్. సో జియోథర్మల్ ఎనర్జీ ఇలాంటివి కూడా మనకి ఈ ప్లేట్ టెక్టానిక్స్ ద్వారా అలాగే ప్లేట్ బౌండరీస్ ద్వారా స్టడీ చేయొచ్చు అనమాట. తర్వాత డిఫరెంట్ జియోలాజికల్ ఫీచర్స్ లింక్డ్ విత్ ఈచ్ ఆఫ్ దీస్ టైప్స్ ఆఫ్ ప్లేట్ బౌండరీస్. సో డిఫరెంట్ మనకి రిఫ్ట్ వ్యాలీ చూసాం కదా ఇందాక ఎగ్జాంపుల్, గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ, అలాగే నర్మదా కూడా మనకి రిఫ్ట్ వ్యాలీ ఉంది. టు సత్పురా అండ్ వింధ్యాస్ మౌంటైన్స్ ఇలా మూవ్ అవడం వల్ల అక్కడ కూడా మనకి రిఫ్ట్ ఉంది, అది మనం ఇండియన్ జోగ్రఫీలో చూస్తాం. సో ఇక్కడ ఈ ప్లేట్ బౌండరీస్ దగ్గర డిఫరెంట్ ఫీచర్స్ అనేవి మనకి ఫామ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్ట్ వ్యాలీ, రైట్. సో దిస్ ఈస్ అబౌట్ ద ప్లేట్ ఇంటరాక్షన్, ద ప్లేట్ బౌండరీ చాప్టర్, రైట్. సో వెరీ ఇంపార్టెంట్, మొత్తం 3 టైప్స్ ఉన్నాయి మనకి, డైవర్జెంట్, కన్వర్జెంట్ అలాగే ట్రాన్స్ఫార్మ్. అలాగే ఈ 3 డిఫరెన్సెస్లో మనకి మెయిన్ మనకి డైవర్జెంట్ అలాగే కన్వర్జెంట్లో మనకి ఎక్కువ ఫీచర్స్ జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్స్ కూడా చూసాం, సబ్డక్షన్ జోన్, రిఫ్ట్ వ్యాలీ ఇలా. తర్వాత ట్రాన్స్ఫార్మ్ వచ్చేసరికి వితౌట్ ఎనీ డిస్ట్రక్షన్ దెర్ ఈస్ అ మూమెంట్ ఆర్ స్లైడ్ ఆఫ్ ప్లేట్స్, అక్కడ మనకు కొన్నిసార్లు ఎర్త్ క్వాక్స్ అనేవి వస్తాయి, అంతే తప్పితే ఎక్కువ ఫీచర్స్ అనేవి మనం చూడం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్లేట్ బౌండరీస్.